ఆవిడ చెన్నైలో ఉన్నప్పుడు ఇది జరిగిన విషయం. పరిస్థితులు బాగోలేదు, పెద్ద పెద్ద సింగర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, జాగ్రత్తగా ఉండని చెప్తే, చావు మీకు వస్తే నొప్పి తెలియకుండా ప్రాణం పోవాలని చెప్పి అనడం జరిగింది. నేను అదే కోరుకుంటా అని చెప్పేసి గట్టిగా నవ్వేశారు. మరణం అనేది మాకు నిజంగా తీరని లోటు. లెజెండరీ సింగర్ ఎస్ జానకి భౌతికంగా మనల్ని విడిచి వెళ్లడం కేవలం గాన ప్రపంచానికే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానుల గుండెలకు తీరని గాయం చేసింది. జానకమ్మ అంటే కేవలం ఒక అద్భుతమైన గాయని మాత్రమే కాదు, తనను ఇష్టపడే వారిని కన్నబిడ్డలా ఆదరించే కరుణామయి. అందుకే ఆమె మరణ వార్త విని అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్ రాజీవ్ నగర్ కు చెందిన మహేష్ అనే అభిమాని ఇందుకు సజీవ సాక్ష్యం. నిత్యం తాను పూజించే దేవుడి పటాల పక్కనే జానకమ్మతో దిగిన జ్ఞాపకాన్ని ఉంచి పూజిస్తున్నారాయన. జానకమ్మతో గడిపిన 35 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మహేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆరో తరగతి 7వ తరగతి చదివే రోజుల్లో పాటల పుస్తకం వెనుక ఉన్న చిరునామా చూసి ఉత్తరాలు రాయడంతో ఈ పరిచయం మొదలైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వరకు దాదాపు 35 ఏళ్లుగా ఈ బంధం కొనసాగుతూ వచ్చింది. కాలక్రమేణా ఒక కన్న తల్లి కొడుకుల అనుబంధంగా మారిపోయింది. చెన్నైలోని ఆమె ఇంటికి వెళ్తే స్వయంగా వంట చేసి ముద్దలు కలిపి తినిపించే మహోన్నతమైన మనసు జానకమ్మదని మహేష్ కన్నీటి పర్యంతమయ్యారు. 20 భాషల్లో 48,000కు పైగా పాటలు పాడి ఆడియన్స్ ను మైమర్పించిన ఆ స్వరకోకిల వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఆయన మాటల్లోనే వినాలి. జానకమ్మ గారితో మా అనుబంధం అనేది దాదాపు 35 సంవత్సరాల అనుబంధం అండి. నేను 6th 7th చదివే టైంలోనే జానకమ్మ గారి పాటల మీద చాలా అభిమానంతో జానకమ్మ గారికి అభిమానిగా మారిపోయాను. ఆ టైంలో పాటల పుస్తకం చివరిలో జానకమ్మ గారి అడ్రస్ ఉండేది. ప్రతి సింగర్ అడ్రస్ ఉండేది ఆ పాటల పుస్తకానికి. బాగా 96 నార్త్ స్ట్రీట్, అభిరామపురం, చెన్నై. ఇదే తెలుసు నాకు. నేను చిన్నపిల్లవాడిని, 12 సంవత్సరాల వయసు అప్పుడు నాకు. ఆ టైంలో ఆ అడ్రస్కి నేను లెటర్స్ రాసేవాడిని జానకమ్మ గారికి. అలా 2-3 లెటర్స్ రాసిన తర్వాత అనుకోకుండా ఒకరోజు నాకు రిప్లై రావడం జరిగింది జానకమ్మ గారికి. ఆవిడ చెన్నైలో ఉన్నప్పుడు ఇది జరిగిన విషయం. తర్వాత హైదరాబాద్ దాదాపు 15 సంవత్సరాల క్రితం ఆవిడ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. వచ్చి ఒకసారి కలవమని చెప్పడం జరిగింది. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళామని కలవడం ఇలా తరచు ఇలా జరుగుతూనే ఉంది. విషయం ఏంటంటే, మేము ఒక అభిమానిగా కాకుండా కాలక్రమేణా ఒక తల్లి కొడుకుల అనుబంధం మా మధ్యలో జరిగింది. ఈ కష్ట సుఖాలు వచ్చినా ఆవిడతో పంచుకోవడం, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా నన్ను పిలవకుండా మాత్రం ఉండేవారు కాదు. వారానికి ఒకసారైనా ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కునే ఆ మాతృమూర్తి కొన్ని రోజుల క్రితం మాట్లాడినప్పుడు కూడా చావు గురించి ప్రస్తావించారట. మీకు మరణం వస్తే ఎలాంటి నొప్పి తెలియకుండా ప్రశాంతంగా ప్రాణం పోవాలి అని తాను అన్నప్పుడు తాను కూడా అదే కోరుకుంటున్నానంటూ జానకమ్మ గట్టిగా నవ్వారట. ఆ మాట మాట్లాడిన 10 రోజులకే ఆమె మనల్ని వదిలి అనంత లోకాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నానని మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎంతమంది గాయనీమణులు వచ్చినా జానకమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరంటూ కన్నీటితో వీడ్కోలు పలికారు. తరచూ వారానికి ఒక రోజైనా నాకు ఫోన్ చేస్తూ ఉండేవాడు, యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవారు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నా, పిల్లలు ఎలా ఉన్నారు. ఒక వారం క్రితం కూడా నేను జానకమ్మ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆవిడ కాల్ చేశారు. చేసినప్పుడు ఆశాభంశలో పోయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం మేము. అమ్మ, మీరు జాగ్రత్తగా ఉండండి, అసలే పరిస్థితులు బాగోలేదు, పెద్ద పెద్ద సింగర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, జాగ్రత్తగా ఉండని చెప్తే, ఎంత జాగ్రత్త ఉన్నా జరుగుతుంది కదా అని చెప్పేసి అంటే, చావు అనే విషయానికి వస్తే, అమ్మ అందరిలాగా కాకుండా చావు మీకు వస్తే మీకు ఏ నొప్పి తెలియకుండా ప్రాణం పోవాలని చెప్పి అనడం జరిగింది. నేను అదే కోరుకుంటా అని చెప్పేసి గట్టిగా నవ్వేశారు. ఇదే మేము మాట్లాడిన చివరి సందర్భం.
తర్వాత జరిగిన 10 రోజులకే ఆవిడ మనలో పెట్టి వెళ్ళిపోవడం అనేది అభిమానిగా నేను జీర్ణించుకోలేనటువంటి విషయం. జానకమ్మ గారు అంటే ఒక దాదాపు 48,000 పాటలు 20 లాంగ్వేజెస్లో పాడిన గొప్ప లెజెండరీ సింగర్గా అందరికీ తెలుసు. కానీ మా అభిమానులకి తను ఒక కన్న తల్లిలాగా ఎటువంటి సందర్భంలోనైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడే సొంతంగా స్వయంగా వంట చేసి అన్నం కలిపి నోటికి ముద్దలుగా పెట్టి అంత కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకునే జానకమ్మ గారి వాళ్ళు లేరు అంటే నిజంగా మేము జీర్ణించుకోలేనటువంటి విషయం. ఆవిడ మరణం అనేది మాకు నిజంగా తీరని లోటు. ఎంతమంది వచ్చినా జానకి గారి లోటు అనేది తీర్చలేనిది.